వెల్కమ్ టు PCN. ఈ రోజు లీడర్ ప్రోగ్రామ్ లో మనతో ఉన్నది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని తిల్లపూడి గ్రామం. తిల్లపూడి గ్రామంలో ఆ గ్రామ దేవతలుగా శ్రీ తిల్ల పాయలమ్మ మరియు మారెమ్మ గ్రామ దేవతలుగా ఉన్నారు. ఈ గ్రామ దేవతలు అంటే ఆ గ్రామ ప్రజలకు పూర్వం నుండి కూడా ఎంతో మక్కువ. ఈ గ్రామ దేవతలు పూర్వం ఒక చిన్న గుడిసె నుండి తర్వాత చిన్న భవనం నుండి సడన్ గా రాష్ట్ర స్థాయి ప్రజలు చెప్పుకునే విధంగా చాలా అంగరంగ వైభవంగా తయారైంది. దానికి కారణం ఆ గ్రామంలో ఒక యువకుడు తీసుకున్న నిర్ణయం. ఆ యువకుడు ఎవరు? పుట్టిన ఊరికి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న సామాజికవేత్త, రాజకీయ యువ నాయకుడు మరియు వాణిజ్యవేత్త. ఆయనే శ్రీ కామిశెట్టి స్వామి అయ్యప్ప నాయుడు గారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. వెల్కమ్ టు PCN. థ్యాంక్ యూ. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, కొంచెం వివరిస్తారా? ఈ నాన్నగారు అమ్మగారు పూర్వం నుంచి మేము తిలపూడిలోనే ఉంటున్నామండి. మా తాతయ్య గారు, మా నాన్నమ్మ గారు. మా తాతయ్య గారు వచ్చి కామిశెట్టి వెంకన్న గారు, మా నాన్నమ్మ గారు వచ్చి సీతమ్మ గారు, అలాగే మా నాన్నగారు కామిశెట్టి రంగ గారు కాంట్రాక్టర్ చేస్తారండి. మా అమ్మగారు వచ్చి సీతా మహాలక్ష్మి అండి. మా నాన్నగారు మా అమ్మగారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి. మా సిస్టర్ మా కామిశెట్టి నాగదేవి అండి పెద్దవారు. నేను సెకండ్. నా పేరు వచ్చి కామిశెట్టి స్వామి అయిపోయినాడు. మా బ్రదర్ వచ్చి కామిశెట్టి వెంకట సత్యనారాయణ. మా సిస్టర్ని ఇదే ఊళ్ళో బోడపట్టి వారి ఫ్యామిలీకి ఇచ్చామండి. ఆల్రెడీ మాకు రిలేషన్ బోడపట్టి వారు మా తాతయ్య గారు వాళ్ళు. మా మిస్సెస్ వచ్చి నాగదేవి అండి. మా మావయ్య గారు అమ్మాయినే చేసుకున్నాను. మా అమ్మ వాళ్ళ బ్రదర్ మా మావయ్య గారు అమ్మాయిని మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ వచ్చి సరిపెళ్ళి అండి, కొద్ది రిలేషన్ అండి. మా మిస్సెస్ పేరు దేవి గారు అండి. మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ పేరు లక్ష్మి గారు. మా తమ్ముడు గారి పేరు వచ్చి కామిశెట్టి వెంకట సత్యనారాయణ. తెల్లపూడిలో ఒక నానుడు అండి. మేమిద్దరం ఎప్పుడు రామలక్ష్మణలో ఉంటామని ఒక నానుడు ఉందండి. అలాగే ఏ విషయానికి వచ్చినా నేను ఏ విషయం ఎదరికి ముందుకెళ్ళినా మా తమ్ముడు గారు దానికి ఓకే అన్నయ్య అని నా మార్గంలోనే వస్తానండి. ఏం చదువుకున్నారు? ఎంతవరకు చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారు? నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th దాకా తెల్లపూడి గ్రామంలో అండి ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను అండి. 6th నుంచి 10th దాకా చిక్కాల హై స్కూల్లో నడుచుకుంటూ వెళ్ళి 5 సంవత్సరాల. అప్పుడు బస్సు కూడా అదే పొద్దుట వచ్చేదండి బస్సు, ఈవినింగ్ మళ్ళీ నడకే. 6th నుంచి 10th దాకా KVR ZBPH హై స్కూల్ శివదం చిక్కలు చదువుకున్నాం అండి. అలాగే ఇంటర్ వచ్చి VEC జూనియర్ కాలేజీ, పోస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ CEC. అలాగే డిగ్రీ వచ్చి SMBTEV డిగ్రీ కాలేజ్ వేరవసరం అండి. అంటే డిగ్రీ చదివాను అంటున్నారు కదా, హైయర్ స్టడీస్కి ఎందుకు వెళ్ళలేదు? హైయర్ స్టడీస్ వచ్చి ఎంకమ్ వచ్చి రామచంద్రపురం వచ్చిందండి కౌన్సిలింగ్లో. ఆల్రెడీ డిగ్రీ సెకండ్ ఇయర్లోనే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. అప్పటికే ఒక 1 year అయింది కాబట్టి నేను ఆల్రెడీ బిజినెస్లో స్టాండర్డ్ అయిపోయా. మళ్ళీ దానికి దీని ఇంటర్లింక్ కుదరదని ఇంకా స్టడీకి హైయర్ స్టడీకి వెళ్ళలేదు. జాబ్ చేయాలి అని ఎందుకు అనిపించింది? జాబ్ చేయడం ఇష్టం లేక? జాబ్ చేయటువంటి ఇంట్రెస్ట్ అనేది చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వచ్చి కాంట్రాక్టర్ అండి, రంగారావు గారు వచ్చి. మా తాతయ్య గారు అదే మా బావగారు వాళ్ళు లేస్ బిజినెస్ అండి. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఈ వ్యాపార ఫీల్డ్లోనే తిరిగాను కాబట్టి నాకు బిజినెస్ చేయాలి, బిజినెస్ మీద స్టాండర్డ్ అవుదాం. అందులో నాకు చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. స్కూల్ ఫస్ట్ సెకండ్ అలా వస్తూ ఉండేవాడిని. ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ తోటి నేను ఏదైనా సాధించగలను, బిజినెస్లో అయితే నేను సాధించగలను అని ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ నిజంగా ఈరోజు నిజమైందని నేను అనుకున్నాను. మీరు బిజినెస్లో కూడా సక్సెస్ అయ్యారని విన్నాం, మీరు కూడా చెప్తున్నారు కూడా. అసలు మీకు బిజినెస్లో రావడానికి ఎవరు ప్రోత్సహించారు? ఎందుకు రావాలనుకున్నారు? అంటే ఫ్యామిలీ పరంగా బిజినెస్లో ఉన్నాం కాబట్టి కాంట్రాక్ట్ మా నాన్నగారు కాంట్రాక్ట్ చేస్తున్నారు. దానికి వెళ్ళకుండా మేము 96 నుంచి చెరువులు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఫీడు మా ఊరు బయట నుంచి తెచ్చుకునేవారు. అదేదో మనం ఇస్తే బాగుంటుంది కదా అని ఎవరూ ఇన్స్పైర్ కదండి, నాకు నేనే ఇంట్రెస్ట్. ఇంకా బిజినెస్ పెడదాం అంటే ఈవినింగ్ టైము ఖాళీగా ఉండండి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చేటప్పుడు ఖాళీగా ఉండేవాళ్ళు. నాకు ఫ్రెండ్స్ కూడా మా ఊరి నుంచి వచ్చేవా తక్కువ. అందుకు ఈ బిజినెస్ పెడితే బాగుంటుంది కదా అని అనుకున్నా. అలాగే మా పార్ట్నర్ శ్రీనివాస్ గారు, అతనితో నేను ఏంటి ఇలా చేద్దాం అనుకుంటే నేను ఉంటాను. అలాగే మా బావగారు కొండ గారు కలిపి బిజినెస్ స్టార్ట్ చేసామండి.
బిజినెస్ లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఉన్నారు అని విన్నాము. సో ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారు? టీడీపీలో ఉన్నాం మేడం. టీడీపీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఎప్పుడు జాయిన్ అంటే ఏ పదవి చేశారు? ఎప్పుడు జాయిన్ అవ్వాలంటే మా నాన్నగారు ఎప్పుడు టీడీపీ అండి స్టార్ట్ చేయాలి, అందుకు ఎప్పుడు టీడీపీలోనే అలా కంటిన్యూ అవ్వండి. ఆల్రెడీ అల్లి వెంకట సత్యనారాయణ 1990 ఉన్నప్పుడు మాకు కొద్ది రిలేషన్ అండి, దాని మీద అలా రిలేషన్ అది కంటిన్యూ అయిందండి ఇంకా టీడీపీలో అండి. అలాగే ఇప్పుడు రామనాయుడు గారికి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రోల్ పోషిస్తున్నామండి. ఇలా సమన్వయ కమిటీ మెంబర్ అండి. అంటే రాజకీయ పరంగా ఎదగాలనుకుంటున్నారా, లేదు అంటే వ్యాపారవేత్తగానే స్థిరపడాలనుకుంటున్నారా? అంటే వ్యాపార పరంగా అంటే నేను ఆల్రెడీ నా ఏజ్ కూడా కొద్ది తక్కువ, చిన్న వయసు, ఇంకా వాణిజ్యపరంగా బాగా స్థిరపడి కంపల్సరీ రాజకీయంగా వెళ్ళి ప్రజలకు సేవ చేయాలని నేను అనుకుంటున్నానండి. ఇవే కాకుండా ఇంకా వేరే ఆర్గనైజేషన్ లో ఉన్నారా? ఏ స్థానాల్లో ఉన్నారు? ఏ పదవులు చేశారు? ఆల్రెడీ నా చిన్నప్పటి నుంచి ఊరికి ఏదో చేయాలి, లేకపోతే ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని కంపల్సరీ ఏదో మనకి నాన్నగారు ఏమి ఇవ్వలేదండి, అలానే మేము సంపాదించాం బిజినెస్లో ఏదో చేయాలి అన్న ఫీలింగ్తో నేను ఎప్పుడు ఒక 100 రూపాయలు సంపాదించిన ఒక 10 రూపాయలు కంపల్సరీ ఖర్చు అన్న ఫీలింగ్ ఖర్చు చేయాలి. ఆ ఖర్చులో అవతలకి ఇచ్చి ఇదప్పుడు వాళ్ళ ఇచ్చిన తర్వాత మనం చాలా ఆనందపడేవాడిని. నాకు అది చాలా ఇంట్రెస్ట్గా ఉండేది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అది అలాగా ఎప్పుడు అలా చేస్తూ ఉండేవాడిని. నేను ఆల్రెడీ మా తెలపూడి స్కూల్స్కి బుక్స్, బ్యాగ్స్ అండ్ డ్రెస్సులు అండ్ అంగన్వాడీకి ఇంచుమించు 5 స్కూల్స్ ఉన్నాయండి. మా తెలపూడి ఆనుకుని 5 స్కూల్స్ ఉన్నాయండి. అన్నిటికీ బుక్స్, బ్యాగ్స్ అండ్ చెప్పులు టీడీపీ గవర్నమెంట్ అంతకుముందు కూడా నేను కంటిన్యూ ఇచ్చేవాడిని అండి. ఇది మా స్కూలు శాస్త్రి గారైనా చూసి, ఎలా కాదు నువ్వు ఈ ఊరికే పరిమితం అవ్వకూడదు, నువ్వు రోటరీలో జాయిన్ అయితే మాకు కూడా వినియోగం ఉంటుంది. రోటరీలోని 2014లో రోటరీలో జాయిన్ చేశారు. అలా రోటరీలో నేను ఒక సభ్యుడి కింద జాయిన్ అయ్యి 2017లో అధ్యక్షులు చేసి 2019లో అసిస్టెంట్ గవర్నర్గా మా గవర్నర్ సతీష్ గారు నువ్వు ఉండాలి తప్పదు అని వెంటనే అధ్యక్షులు అయిన వెంటనే మనకు అసిస్టెంట్ గవర్నర్ ఇచ్చారండి. అలాగే రోటరీలో చాలా సేవా కార్యక్రమం చేశాను. అసలు విషయానికి వస్తే తెల్లపూడి గ్రామంలో గ్రామ దేవత ఆలయాలు ఏవైతే ఉన్నాయో శ్రీ తెల్లపాయలమ్మ మరియు మారమ్మ గ్రామ దేవతల్ని పునర్నిర్మించారు మీరు చాలా భారీ వ్యయంతో పెట్టుకుని. ఎందుకు నిర్మించాలనిపించింది? కారణాలు ఏంటి? అంటే ఇది కారణం ఏంటంటే ఇప్పుడు ఏ పండుగ అయినా ఇప్పుడు సంక్రాంతి అంతా కొంతమంది ఇంట్రెస్ట్ అండి, శివరాత్రి అంతా కొంతమందికి ఇంట్రెస్ట్, అలాగే వినాయక చవితి కొంతమంది ఇంట్రెస్ట్, విజయదశమి కొంతమంది ఇంట్రెస్ట్, దీపావళి అనుకో నాకు చాలా ఇంట్రెస్ట్, అలా కొంతమంది. కానీ మా ఊరికి వచ్చేటప్పటికి తెల్లపాయలమ్మ, మారమ్మ కుల మతాలు అతీతంగా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అందుకు ఎప్పటి నుంచో ఒక ఏదైనా చేస్తే గుడి చేయాలి, మనం ప్రతిదీ చేస్తాం కానీ మనకంటూ కూడా చెయ్యాలి అని అందరికి మా నాన్నగారు, మా అమ్మగారు అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళ కోసం కంపల్సరీ ఒక చిరస్థాయిగా పేరుండేటట్లు, నిలిచిపోయేటట్లు కంపల్సరీ ఆ గుడి కట్టిస్తే బాగుంటుంది అని ఎప్పటి నుంచో ఉండేది, అది బయట పెట్టాల. అలాగా పెద్దల సమక్షంలో అలా అనుకుంటూ ఉంటే ఏమో మా ఊరి ప్రతిష్ట ఏంటంటే ఒక గ్రామ దేవత పేరుని బట్టి ఊరు వచ్చిందండి, అంత ఇదైన ఊరు. అలాంటిది నేనే కట్టేస్తే ఎవరైనా అబ్జెక్షన్ పెడతారేమో అని కొద్దిగా స్ట్రగుల్ అవ్వాలండి. స్ట్రగుల్ అవుతే ఇది డిలే అవుతుందని ఈ కళ్యాణ మండపం కడదామని మా ఫ్రెండ్స్ తోటి చెప్పాను. ఇలా మా నాన్నగారు, అమ్మగారి పేరున కళ్యాణ మండపం కడదాం, అలా ఉంటుందంటే అందరూ ఫ్రెండ్స్ బాగుంటుంది అన్నారు. ఆ టైంలో అది జనాలకి చెప్పి చేరవేసే టైంలో ఈ గుడి ప్రపోజల్ వచ్చింది. ప్రపోజల్ వస్తే మా కజిన్ ఉన్నారు శ్రీనివాస్ సర్పంచ్ గారు ఉంటే మీ ఇద్దరం కలిపి వినాయక ఆంజనేయ స్వామి గుడికి కమిటీ సభ్యులు. అది గ్రామం ప్రజలతో సందాలు వేసి చేస్తే కొద్దిగా సగంలో ఆగిపోయింది. అది మెయిన్ డోనర్లు నేను మా బ్రదర్ శ్రీనివాస్ గారు వేసుకుని ఫుల్ఫిల్ చేశారు. సర్లే అది అలా చేసాం కదా, బాగా చేసాం కదా, ఇది కూడా మనం జాయింట్గా చేద్దాం అంటే వద్దు, నువ్వు చెయ్యి, నీకు సపోర్ట్గా ఉంటా అన్నారు. అబ్బా ఇంత అవకాశం నాకు వచ్చిందా, చాలా మంచి అవకాశం అని నేను నాలో అనుకున్నాను. ఇదే మాట ఊరందరూ అంటే ఇంకా అందంగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది
అని నేను ఫీల్ అయ్యాను. అలాగే పెద్దల సమక్షంలో ఇలా నాకు ఇలా ఉంది కట్టంలో ఉందంటే అబ్బో అంతకన్నా ఏంటి వెళ్ళని గుడ్డు నీకు దండేసి ఎదరికి సాగనిపుతాం మేము అంటే ఇంకా ఇంకా నాకు చాలా చాలా ఆనందం కలిగింది. అలాగే మొత్తం గ్రామ మీటింగ్ వేస్తారు, గ్రామ సభ్యులు ఏకగ్రీవంగా అందరూ నాయుడు అయితే బాగా కడతారు, చాలా బాగా చేస్తాడు, అతనికి సహకారం చేద్దాం అని ఆ రోజున అన్నారు. ఆ రోజు నుంచి మన ప్రతిష్ట దాకా అలాగే వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపించారు. గ్రామ దేవతలు అంటే ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి ఎక్కడైనా కూడా చాలా అపార నమ్మకం ఉంటుంది. అలాంటి గ్రామానికి ఎక్కడ కూడా నిర్మించలేనంత పెద్దగా కానీ వివిధ కళాఖండాలతో వివిధ కళాకారులతో మీరు చాలా గొప్ప ఆలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించారు కదా. సో ఈ గ్రామ దేవత ఆలయాన్ని పునర్నిర్మించారు కదా, చాలా అంగరంగ వైభవంగా, చాలా మంచి రాష్ట్ర స్థాయి ప్రజలు కూడా చెప్పుకునే విధంగా రూపుదిద్దించారు దీన్ని. సో ఈ డిజైన్ ఎవరు చేశారు, దీనికి శిల్పి ఎవరు, ఎన్ని రోజులు పట్టింది? మేము గ్రామంలో అందరూ బాగా చేస్తారు, నాయుడు అయితే బాగా చేస్తాను అవకాశం ఇచ్చిన తర్వాత ఎలా కడదాం ఏం కడదాం అంటే ఇలా కొన్ని మోడల్ చూసుకున్నాం గ్రామస్తులు మేము. నాకు మండపం ఎదురు వచ్చి వెనకాల గుడి వచ్చి ఆ టైపు గుళ్ళు అంటే మామూలుగా ఎక్కడైనా కనిపిస్తాయి, ఆ టైపు నాకు ఇంట్రెస్ట్లా. మండపం అంతా ఒకటి వచ్చి మయ్యని గుడి రావాలన్న ఫీలింగ్ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి. అది నేను మా ఫ్రెండ్ నేను వెళ్తే ఒక మ్యారేజ్కి వెళ్తే చిన్న మేరని చూశాను, చాలా బాగా నచ్చింది, మనసుకి చాలా బాగా నచ్చింది. అది బాగుంది కదా అని ఊరి గ్రామ ప్రజలందరినీ 4-5 ఊర్లు తిరుగుదాం, ఏ మోడల్ బాగుంటే ఆ మోడల్ సెలెక్ట్ చేద్దామని 4 మోడల్లో సీసల్లి అలాగే గొల్లమూడి ఇలాగా లాస్ట్కి చిన్నవరం తీసుకెళ్ళాం. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆ చిన్నవరం గుడి చూసిన తర్వాత చాలా వాళ్ళకు కూడా బాగా నచ్చింది. నాడు ఈ అన్నిటిలో కన్నా చిన్నవరం గుడి అయితే చాలా బాగుందన్నారు. నా మనసులో కూడా అదే ఉంది, నేను బయటికి ముందర చెప్పలా. నాకు చాలా అప్పుడే చాలా ఆనందంగా చాలా 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 ఆనందపడ్డాను. ఇంకా వేరే కాంట్రవర్సీ లేదు, ప్రజలందరూ దీన్నే అగ్రీ చేశారు, ఓకే ఇది బాగుంది. ఇది మా శిల్పి ఆల్రెడీ మేము ప్రసాద్ గారి చేత ఇక్కడ రామాలయం ఇవి కట్టించామండి. ఇతను కట్టింతామో ఇతను వేరే వాళ్ళు ఏమో మనకి చిక్కల ప్రసాద్ గారు ర్యాలీ ప్రసాద్ గారిని సిద్ధాంత్ గారు పెట్టుకుందామని మేము అనుకున్నాం. ఈ లోపల అక్కడ అడిగితే సిద్ధాంత్ గారు ఎవరంటే ర్యాలీ కృష్ణప్రసాద్ గారు అండి. అయ్యో మేము అతనే మా సిద్ధాంత్ గారే అనుకున్నాం. అలాగే శిల్పి గారు ఎవరంటే ఇంటి ప్రసాద్ గారు అన్నారు. అయ్యో అతని చేత మేము చేయించున్నా చాలా అమ్మవారు ఇలాగ మాకు ఇలా దారి చూపించినట్టు ఉంది, అన్నీ మేము అనుకునే అవుతున్నాయి అని చాలా సంతోషపడ్డాం. ఆ కృష్ణప్రసాద్ గారి చేత ర్యాలీ కృష్ణప్రసాద్ గారి చేత 2020 జూన్ 14వ తారీఖుని శంకుస్థాపన ముహూర్తం పెట్టారు. ఆ రోజు నుంచి విగ్రహ ప్రతిష్ట 2022 ఫిబ్రవరి 19వ తారీఖు ప్రతిష్ట అయ్యేదాకా అతను సిద్ధాంత్ గారి మీదే మొత్తం A to Z చేయించారు. శిల్పి గారు కూడా ఇంటి ప్రసాద్ గారి చేత గుడి నిర్మాణం ఏంటి విగ్రహాలు ఏంటి అపురూపంగా తీర్చిదిద్దారు మేడం. చాలా ఆనందంగా ఉంది. ఈ ఆలయ పునఃప్రారంభించినప్పుడు దానికి సంబంధించిన జాతర అనేది మీరు చాలా అంగరంగ వైభవంగా చేశారని విన్నాను, ప్రతిష్టలు కానీ మీ ఊరి ఆడపడుచులందరికీ కూడా చీర సారీ పసుపు కుంకుమలు పెట్టారు అని, రాలేని వాళ్ళకు కూడా మీరు పంపించారు అని చెప్పేసి విన్నాను. ఇది చాలా కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది కొత్తగా. సో దానికి సంబంధించి ఒకసారి వివరిస్తారు. మంచిగా అడిగారండి. మేము ఆల్రెడీ ఇప్పుడంటే నేను ప్రతిష్ఠ చేయించాను, అంతకుముందు కూడా మా జాతరకు వచ్చి నైవేద్యం దాకా వారం రోజులు ఉండి ఆడపడుచులకి ఇంటి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమలతోటి శారీ అలా పెడతారు. అది ఆనవాయితీ, అది ఆనవాయితీగా ఉంది కదండి. మా అమ్మవారిని ఆడపడుచు లెక్క మేము భావించుకుంటాం. మా తెలపాలమ్మ అమ్మని ఇంటి ఊరు ఆడపడుచు కింద భావించుకుంటాం. అంతేవిధంగా తెలపూడు ఆడపడుచుకి మేము మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడి నేనైతే ఒక వెండి కుంకుమని ఇద్దాం పెడదాం అందరికీ. ఆడపడుచు అంటే ఇప్పుడు మా సిస్టర్కే, మా నాన్నగారు వాళ్ళ సిస్టర్కే, మా తాతయ్య గారు వాళ్ళ సిస్టర్కి 3 తరాల ఆడపడుచులకి ఇద్దాం అన్నాం. అదే విషయం మా ఇంట్లో మా అమ్మగారు దగ్గర మా మిస్సెస్ దగ్గర చెబితే అది కాదు మన సాంప్రదాయం, వచ్చే వాళ్ళకి పసుపు కుంకుమ గాజులు చీర
పెడితే అందంగా ఉంటుంది. ఎందుకంటే మన సాంప్రదాయం అది. నువ్వు అంతే కాస్ట్ తోటి నువ్వు ఇలా పెట్టు, అప్పుడు అందంగా ఉంటుందన్న. మా అమ్మగారు మా మిస్సెస్ చెప్పింది నాకు చాలా బాగా నచ్చి కంపల్సరీ ఆలోచనతో మేము సూరత్ వెళ్ళి డైరెక్ట్గా మేమే ఈ శారీస్ చేయించుకుని హైదరాబాద్ వచ్చి దానికి ప్యాకింగ్ కవరు, అలాగే గాజులకి ప్యాకింగ్ కవరు, అలాగే పసుపు కుంకుమలకి సెపరేట్ బాక్స్, అలా ప్రతిదీ. దాదాపుగా ఎంతమందికి పెట్టుంటారు? ఆడపడుచులకి పసుపు కుంకుమ, బ్లౌజ్ అండ్ శారీ. మిగిలిన ప్రతి ఇంటి గ్రామ లేడీస్కి అందరికీ, పొరుగు నుంచి వచ్చిన లేడీస్కి ఒక పసుపు కుంకుమ, గాజులు, బ్లౌజు, ఒక క్యాలెండర్ గిఫ్ట్గా ఇచ్చాం ప్రతి లేడీస్కి. ఇది భారీ వ్యయంతో కూడుకున్న పని, అంటే మీరు చాలా కొంత భారీగా ఖర్చు పెట్టారని చెప్పేసి. ఎంతవరకు ఖర్చు పెట్టారు? మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అవడం జరిగిందా? ఒకటి మేడం, దీనికి చెప్పాలంటే ఎప్పుడైనా ఆస్తి అన్నది మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి, అదే ఒక ఉపయోగానికి, సంతోషానికి కొంటాం ఆస్తి అన్నది. ఇది నాకు ఇచ్చిన ఆస్తి. ఈ గుడి అన్నది ప్రజలందరూ నాకు ఇచ్చిన ఆస్తి. ఈ ఆస్తికి నేను ఇంతకొచ్చేసాను అంతకొచ్చేసాను అన్నది కొలమానం కాదు కదా. నాకు ఇది ఒక అసెట్. నాకు ఎంత వస్తున్నా ఇప్పుడు ఈ గుడి కట్టిన తర్వాత నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, 100%. దీని ఖర్చుతోటి అలా ఇంకా అసెట్ని ఖర్చు మన అది నాకు ఒక అసెట్. అసలు ఆ లైఫ్లో ఉన్న మెయిన్ అసెట్ నాకు అది. మరి ఇంత భారీగా ఖర్చు పెట్టారు కదా, ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా మీకు ప్రోత్సాహం లభించిందా? ఇంత ఖర్చు ఎందుకు అనడం ఏమైనా జరిగిందా? నాకు చాలా గౌరవం నాన్నగారు అమ్మగారు అండి. నాన్నగారు అమ్మగారి పైన నేను ఊళ్ళో చాలా చేశాను, కానీ శాశ్వతంగా నాన్నగారు అమ్మగారి కోసం, నాన్నగారు అమ్మగారి పేరు శాశ్వతంగా చూడాలని ఈ కళ్యాణ మండపం అనుకున్నాం. ఆ టైంలో అమ్మవారు ఈ గుడి నిర్మాణం కలగజేశారు. ఇంకా అయితే ఇంకా హ్యాపీ అని మా అమ్మగారికి నాన్నగారు చెప్తే ముందుకెళ్ళాను. ఈ విషయంలోనే కాదండి, ఏ విషయంలో అయినా నేను పలు సేవా కార్యక్రమాలు చేశాను. మా నాన్నగారు ఏంటి, మా అమ్మగారు ఏంటి, అలాగే మా బ్రదర్, అలాగే మా మిస్సెస్ నా ఎన్నంటూ ఉండే ప్రోత్సహించి ఎప్పుడు దేనికి లేదు కాదు అనకుండా ఎదురుగా సాయం. ఎవరన్నా బిల్డింగ్ కట్టుకుండా వచ్చి కొద్దిగా హెల్ప్ చేయమని అనుకో, కొద్దిగా అమౌంట్ అండి, అది ఎలా సరిపోద్దురా, కొద్దిగా ఎక్స్ట్రా అంటారు మా అమ్మగారు. అది అలాంటి కుటుంబం. నాకు మెయిన్ అసెట్ అంటే సంపాదన ఒక పక్కన పెడితే మా కుటుంబమే నాకు ఆస్తి. పూర్వం ఆ దేవాలయం యొక్క వైభవం ఎట్లా ఉండేది, దాని విశిష్టత గురించి వివరిస్తారా? అంటే మాకు తెలిసినంత వరకు అమ్మవారు పూడిగుడిసెలో ఉండేది అంటండి. అక్కడి నుంచి పెంకిటిల్గా ఉండేది. ఆ పెంకిటిల్లు ఉన్న టైంలో మాకు ఐడియా ఉందండి. తర్వాత బిల్డింగ్గా దాన్ని పెంకిటిల్లు తీసేసి బిల్డింగ్ వేశారు. ఆ బిల్డింగ్ నుంచి మనం పునర్నిర్మించామండి గుడి. ఈ విధంగా విశిష్టత అంటే మా ఊరు ఏర్పాటు 200 సంవత్సరాలు అయిందంటారండి. ఆ 200 సంవత్సరాల నుంచి మాది ఒక మెయిన్ రోడ్డుకి 3 కిలోమీటర్ల లోన ఓ దీవి కింద ఉంటుంది అండి. ఇక్కడ తెల్ల అడవి ప్రాంతంగా ఉండేది. ఆ తెల్ల అడవి ప్రాంతంలో నివసించేవారు. ఉపాధి కోసం ఆ తెల్ల చెట్లని, పావుల్ని వేసి చేపలు పట్టేవారండి. ఆ చేపలే ఈ గ్రామ ప్రజలకి ఉపాధిగా ఉండేది అంటండి. అలా అయితే మా గ్రామ వాసులకి ఎవరికో కల్లో కనిపించి ఈ తెల్ల అడవిలో నేను ఎక్కడ ఉన్నాను, వెలిసాను, మీరు ఆ వెలిసిన చోట ఒక నన్ను ప్రతిష్ఠించి ఒక నిత్య నైవేద్యాలు పెట్టి ఆరాధించమన్నదండి. అప్పటి నుంచి పొద్దుటే వెళ్ళి చూసేటప్పుడు నిజంగా ఆవిడ అక్కడ ప్రతిష్ఠ అవి ఉంటాం. అప్పటి నుంచి మా గ్రామ పెద్దలు నిత్య నైవేద్యాలు పెడతాం. ఆ అమ్మవారు తెల్లపాలమ్మని చెబుతాం వల్ల ఆ తెల్లపాలమ్మ పేరే మా ఊరు తెల్లపూడి అని ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి మా తెల్లపూడి ఊరి నామం తెల్లపూడి వచ్చింది. ఏ ఊరికైనా గ్రామంలో గ్రామ దేవత పేరు మా ఊరికి
తెల్లపాలెంగా వెళ్తాలో తెల్లపూడి వచ్చింది. అందుకే మా గ్రామ ప్రజలందరికీ తెల్లపూడి అంటే తెల్లపాలెం దేవత అంటే అంత మక్కువ ఎక్కువ. ఆలయ నిర్మాణం పూర్తి అయిన తర్వాత సోషల్ మీడియాలో కానీ మీ ఊరి పేరు కానీ మీ పేరు కానీ మారుమోగిపోయింది కదా, ఎట్లా ఫీల్ అయ్యారు? అది నేను ఇంత గుడి కట్టించి ఇంత చేసిన నా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటారండి, చిన్నబాబు గారండి, సతీష్ గారు అంటారు. అతను తెల్లపూడి మా తొలి సర్పంచ్ చేశారు ఏమైనా వీరస్వామి మనవడండి. అంటే ఏమైనా ఉమామహేశ్వరరావు గారి అబ్బాయి అండి. అతను నాకు వెన్నంటి ఉండి ఈ 2 సంవత్సరాల్లో ప్రతి విషయంలోనే ప్రతి చిన్న విషయంలో కూడా వెన్నంటి ఉండి ముందుకు నడిపించాడు. నేను ఓన్లీ డబ్బు మాత్రమే ఖర్చు పెట్టాను. ఏది చేసిన సోషల్ మీడియా ఏంటి, ఒక ఏదైనా గుడికి కావాల్సిన పెయింటింగ్ కానీ ఏదైనా అతను ఆ హ్యాండ్వేర్లోనే వెళ్ళేది. నేను కూడా చెప్పాను, చిన్నబాబు గారు దేనికి రాజీ పడొద్దు, ఎదరికెళ్దామ్మా, కానీ చాలా బాగా రావాలి, ఖర్చు కోసం వెనకాడొద్దు అనేవాడు. అతను చాలా కష్టం, నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు అతను. నేను ఓన్లీ డబ్బు అంటేనే ఖర్చు పెట్టాను, మిగిలినంతా అతనే భుజాన్ని వేసుకుని ఎంతెల్లా వచ్చిందంటే కారణం మెయిన్ అతను కూడా చాలా బాగుంది దీంట్లో. అతనికి ఈ పీసీఎం ద్వారా నేను మా ఫ్రెండ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సేవా కార్యక్రమాల్లో కూడా చాలా బాగా పాల్పంచుకుంటారని విన్నాం. పేద విద్యార్థులకు కూడా ఆర్థికంగా సహాయం చేస్తారు అని విన్నాం. సో మీరు ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాల గురించి వివరిస్తారా? అవును మేడం, నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను. నేను ఆల్రెడీ చిన్నప్పుడు అదే కొద్దిగా నాకు బిజినెస్లో స్టార్ట్ చేసిన కానీ ఎవరికైనా సాయం చేయాలి. ఆ సాయం చేసేటప్పుడు నాకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. ఎందుకంటే నేను ఏదైనా ఎవరికైనా సాయం చేస్తే నా బిజినెస్లో ఆ టైంలోనే నాకు దాని వాల్యూ కనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా నేను అలా చేసుకోవద్దు, నాది పెరుగుతూనే ఉంది. నాకు కొంతమంది నా ఫ్రెండ్స్ అంటారు ఖర్చు పెట్టేస్తావు. ఆ ఖర్చు పెడతాం వల్ల నేను ఇంకా సంపాదిస్తున్నానని నేను అనుకుంటాను లోన. అలాగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ అండి. సమాజ సేవ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. అలాగే నేను రోటరీలో చాలా పలు సేవా కార్యక్రమం చేశాను. మన కరోనా టైంలో కూడా తెల్లపూడి గ్రామ ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు, అలాగే పాలకొల్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి, పిహెచ్సిలు ఏంటి, లంకలగూడ పిహెచ్సి ఏంటి, మొత్తం ఎన్ఎంఎన్ఎల్ అదే అంగన్వాడీ టీచర్లకి ఏంటి, అందరూ ఏఎన్ఎంలకి ఏంటి, నర్సులకి ఏంటి, మొత్తం A to Z నిత్యావసర వస్తువులు మా టీడీపీ తరఫున రామనాయుడు ద్వారా మేము ఇప్పించామండి. అలాగే ఇప్పుడు చిక్కల స్కూల్ ఉందండి, చిక్కల స్కూల్కి ఒక కరెంట్ నిమిత్తం ఏంటి, A to Z ప్రింటర్ ఏంటి, అలాగే నాకు ఎలివెలి దత్తత స్కూల్ అంటారండి ఆజపూర్జాన్, ఎందుకంటే బుక్స్ బ్యాగ్స్ ఏదొచ్చినా నేను అక్కడ చేస్తానండి. అలాగే కొంతేనండి, అక్కడ కూడా ఒక కంప్యూటరు, అలాగే ఇన్వర్టరు, అక్కడ కూడా ఏం కావాల్సి వచ్చినా చేస్తాండి. అలాగే పాలకొల్లు పెదగూరు ఉందండి, అలాగే బుక్స్ బ్యాగ్స్, అలాగే వాళ్ళకి ఏమైనా అవసరం అయితే A to Z నన్ను సంప్రదిస్తాను. అలాగే ఇంచుమించు ఒక 10 స్కూల్ దాకా ఉన్నాయండి. వాళ్ళకి ఏమొచ్చినా నన్ను సంప్రదిస్తాను, కంపల్సరీ వాళ్ళకి ఏమన్నా చేస్తాను. అలాగే మా తెల్లపూడి స్కూల్ 4 ఉన్నాయండి. 4 స్కూల్కి పెయింటింగ్ ఏంటి, 2 yearsకి పెయింటింగ్. ఆల్రెడీ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బుక్స్ బ్యాగ్స్ ఇస్తున్నారు. అంతకుముందు 7 సంవత్సరాల దాకా బుక్స్ బ్యాగ్స్ అన్నీ, చెప్పులు, ఆల్రెడీ డ్రెస్ అన్నీ నేనే స్పాన్సర్ చేసేవాడిని. అలాగే సంక్రాంతికి ఇది అందరికీ మా మగవాళ్ళకైతే కోడిపందాలు, గుండాలు ఏవి ఉన్నాయి. లేడీస్ని ఎంకరేజ్ చేద్దాన్ని, ముగ్గుల పోటీ కంపల్సరీ ప్రతి సంక్రాంతికి భోగిరాజు ముగ్గుల పోటీ పెట్టి 100 మందికి ముగ్గుల పోటీ పెట్టి ముగ్గురికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చి మిగిలిన వారందరికీ కన్సల్టెన్సీ బహుమతులు ఇచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళం. అలా ప్రతి సంవత్సరం అలా చేస్తాం మేడం. అలాగే మానవతలో డైరెక్టర్ అండి, పాల్గొన్న మానవతలో. అలాగే యూకేసీలో ముఖ్య సలహాదారుని, దానిలో కూడా పలు సేవా కార్యక్రమాల్లో. ఇవి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఫ్యూచర్లో మీకంటూ ఓన్గా ఒక సేవా స్తంభాన్ని ఏమైనా నిర్మించాలనుకుంటున్నారా? చాలా మంచి అడిగారు. నాకు ఎప్పటి నుంచో ఉందండి, కానీ ఒకేసారి మన సేవా సంస్థ పెట్టేస్తే నలుగురు ఏంటి ఇక సేవా సంస్థ అన్నది మనం ఎవరో కాకుండా సేవా సంస్థ పెట్టి కన్నా
పలు సేవా సంస్థల్లో చేసి మనం అప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థ మనం ఒకటి కంపల్సరీ పెడదామని ఉందండి. కంపల్సరీ ఫ్యూచర్లో స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి లాంగ్ పీరియడ్ నేను ఉన్నంతకాలం ఆ సంస్థకి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నా ఒక ఏం. మీరు ఇంతకు ముందు కూడా గుడికి వెళ్ళడం కానీ పూజలు చేయడం కానీ చేయలేదు అని మేము విన్నాము. మరి అలాంటి మీరు గుడి నిర్మించాలి అని ఎందుకు అనుకున్నారు? మంచి క్వశ్చన్ అడిగారండి. నేను నిజంగా ఇప్పుడు చెప్తున్నానండి, ఎప్పుడు గుడికి సాధారణంగా ఎప్పుడో శివరాత్రికి ఒకసారి అలా వేళ్ళ మీద లెక్కట్టచ్చండి. ఏళ్ళ మీద నేను వెళ్ళింది గుడికి వెళ్ళింది, కానీ ఎప్పుడు వెళ్ళినా ఏదో అలా పెట్టుకుంటా అదే పొద్దున్న లేచి నుంచి మా బిజినెస్ ఇవి చూసుకుంటా. కానీ ఈ గుడి విషయం వచ్చేటప్పటికి కడితే బాగుంటుంది అన్న ఫీలింగ్ తోటి మా ఊరు గ్రామ ప్రజలకి అందరికీ ఆరాధ్యదేవం. మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎంత ఇంట్రెస్ట్ అంటే అందరికీ, నాతో సహా అందరికీ ఇంట్రెస్ట్. నిజంగా అమ్మవారే నా చేత చేయించుకుంటుందేమో, అందుకే నాకు ఈ ఆలోచన వచ్చిందేమో అని నేను మా అమ్మగారి నాన్న దగ్గర ఇలా గుడి కడదామంటే అవి చాలా మంచిది, చాలా మంచి పని చేస్తున్నా అన్నారు. అందుకు లేదు లేదు అంటే ఏదో జనాలు అన్నట్టు నాకు వద్దు వద్దు అన్నదే ఇస్తారంట, అలాగే కావాలంటే రాదంట. అలాగే నేను దేవుడు వద్దు వద్దు అనుకుంటే మా అమ్మవారు నా చేత పట్టుబట్టి చేయించుకుంది. అందుకే అప్పటి నుంచి నిజంగా ఏదో ఉంది అనుకుంటా. ఎందుకంటే బిజినెస్లో కూడా నేను 98లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకన్నా తెలివైన వాళ్ళు, నాకన్నా డబ్బున్న వాళ్ళు ఉన్నారు. అని నేను సక్సెస్ అవుతే కారణం నా వెనకాల మా ఫ్యామిలీ మంచి చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే నేనంటే ఇప్పుడు మంచి పనులు చేస్తున్నా. అలాగే ఎవరో అభూత శక్తి అన్నది ఎదరికి తీసుకెళ్తుందన్నది నాకు ఒక ఆలోచన. ఎందుకంటే నేను ఏ బిజినెస్కి వెళ్ళినా అది ప్లస్ వస్తుంది కానీ మైనస్ రాదు. దానికోసం అనుకుంటా నిజంగా ఈవిడి గుడి కట్టించి ఉండాకే నన్ను ఈ విధంగా సంపాదించవలసి వచ్చిందేమో నేను అప్పుడు అనుకున్నా. నిజంగా ఈవిడి కోసం నేను ఇలాగా అవి ఫోకస్ అవ్వి ఉంటాను, ఇలాగే సంపాదించుంటాను అని దాని మీద అప్పటి నుంచి నాకు ఆధ్యాత్మిక భావన పెరిగింది, చాలా ఇంట్రెస్ట్గా. ఇప్పుడు ప్రతిరోజు అమ్మవారి గుడికి వెళ్ళకుండా నేను వెళ్తా. గ్రామస్తులంతా ఆలయ నిర్మాణం చేపట్టాలని కమిటీ వేసుకున్నప్పుడు నేను ఒక్కరినే చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మీరు అడగడం జరిగిందని విన్నాము. దానికి కారణాలు ఏమిటి? ఆడే మీకు ఇందాక చెప్పాను మేడం, నేను ఆల్రెడీ కళ్యాణ మండపం కడదామని అనుకున్నాను. ఆడే ముందర యాక్చువల్గా ఎవరికి చెప్పిన విషయం ఏంటంటే, మా ఫ్రెండ్స్ కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఈ అమ్మవారి గ్రామ దేవత నేను కడితే బాగుంటుంది. ఇది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదండి, ఈ అమ్మవారు అంటే కులమతాలుగా భేదం లేకుండా అందరూ పూజిస్తారు. అలాంటివి అమ్మవారిని కట్టాలంటే చాలా పెట్టి పుట్టాలి. అలాంటిది మనకు అవకాశం వస్తే మనం కడదాం అన్న ఆలోచన నాకు చాలా గట్టిగా ఉండేది. అది మా ఫ్రెండ్స్ దగ్గర అది అవుతులేదు కదా అని కళ్యాణ మండపం అన్న నాన్నగారి పైన అమ్మగారి పైన కళ్యాణ మండపం కడదామని మా ఫ్రెండ్స్ దగ్గర చెప్పినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు. కానీ ఈ లోపల ఈ కమిటీ వేస్తాం, అప్పుడు ఏంటి పరిస్థితి ఇలా ఉందా అనుకుని మా ఫ్రెండ్ బాబ్జీ, మా కజిన్ అవుతారు, నడపన బాబ్జీ గారి దగ్గర, నడపన శ్రీనివాసరావు గారి సర్పంచ్ గారి దగ్గర పెడితే కడదు కానీ అన్నారు. అబ్బా వీళ్ళు అన్నారు, గ్రామ ప్రజలందరూ ఆ మాట అంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది అనుకున్నాను. గ్రామ ప్రజలు మీటింగ్ చేసినప్పుడు కూడా అందరూ నాడి అయితే బాగా కడతారు అన్నారు. అప్పుడు చాలా సంతోషం వేసింది. అప్పుడే అనుకున్నాం ఇది మేము. ఇంకో విషయం అండి, మేము పాలకొల్లు భీమవరం బిగినెస్ డైలీ పాలకొల్లు భీమవరం తిరుగుతాం. మా నాయుడు తెలుసు, మ్యాక్సిమం జనాలు తెలుసు. కానీ మీ ఊరు అనేటప్పటికీ తిల్లపూడి అన్న ఊరు అనేటప్పటికి ఎక్కడ అనుకోరు. ఏంటి మనం పాపులర్ అవుతున్నాం, మన ఊరు వరకు అనేది పాపులర్ అవుతలేదు. తిల్లపూడి అని ఏంటో అన్నది ఈ గుడి ద్వారా ఒక పాయింట్ ఉన్నదని ఈ బాహ్య ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ అవకాశం ఇస్తే అది నేను ఆ రోజున అనుకున్నాను. ఎంత ఖర్చైనా అలా చెయ్యాలి అనే తలంపుతోటి అవకాశం ఇమ్మన్నాం. ఈ గ్రామ ప్రజలు ఇచ్చారు. అలాగే నేను ఆ విధంగానే ఈ రోజుని ప్రతిష్ట అలాగే యావత్ భారతదేశం మా ఊరంగా చూసేటట్లు నేను కట్టించాను. మేము ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా చూస్తున్నాము, మీరు చాలా కూల్గా
ఉన్నారు కూడా, చాలా సెన్సిబుల్గా కనిపిస్తున్నారు. సో మీరు పెద్దల పట్ల చాలా విధేయతతో ఉంటారు అని చెప్పేసాను. మ్యాక్సిమం మీకు శత్రువులు ఉండకపోవచ్చు కానీ మీకు ఉండరని కూడా విన్నాము. అట్లా అంత ఎలా అప్పటి నాటి చిన్నప్పటి నుంచి మీకు ఇట్లా అలవాటు? ఎందుకంటే మేము మధ్యతరగతి కుటుంబం అండి, మాది మధ్యతరగతి కుటుంబం. ఇంటికో ఎవరు వచ్చినా కూర్చోండి, మంచినీళ్ళు తీసుకున్నారా, మంచినీళ్ళు తీసుకోండి, టీ తాగండి అని అలా కూర్చుని వచ్చిన విషయం చెప్పి వెళ్ళేటప్పుడు కూడా ఆ రోడ్డు దాకా చివరి దాకా సాగనింపే వాళ్ళు అండి. అదే బాగా మాకు అలవాటు అయిందండి. అలాగే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అండి పిలుస్తాం. ఇప్పుడు మిమ్మల్ని కూడా అండి పిలుస్తాం. అది అలవాటు అయిపోయిందండి. అందుకే కామన్గా చిన్న వ్యక్తినైనా పెద్ద వ్యక్తినైనా నవ్వుతూ పలకరిస్తాను. ప్రతి వాళ్ళని గౌరవ మర్యాదలతో పిలుస్తాను. అలాగే నేను రెస్పెక్ట్ ఇస్తాను. అప్పుడు ఎప్పుడైతే ఏ స్టేజ్లో ఉన్నామో ఇప్పుడు కూడా అదే స్టేజ్లో అలాగే గౌరవిస్తాను. మా ఫ్రెండ్స్ అంటారు, నీకు ఏమి అహంకారం ఉండదు, ఇయ్యాలి దేనికైనా అహంకారం ఇవ్వాలన్నా మన కరోనాలో ఎంతమంది అలాంటిది అహంకారం దేనికండి? మళ్ళీ తర్వాత ఏముండదు, మన ఉత్తి చేతులతో వెళ్ళాల్సింది. దానికోసం అహంకారం అదే. ఎందుకంటే నేను నా స్కూల్ స్టడీలో 6th నుంచి 10th క్లాస్ దాకా శివదేవం చిక్కాలండి. అప్పుడు స్కూల్కి బస్సుకి వెళ్తాక అద్దరిపోయండి. వచ్చేటప్పుడు మళ్ళీ ఈవినింగ్ నడకే. ఆ అద్దరిపోయి కూడా ఉండేది కదండి. ఇప్పటికీ ఆ విషయం స్ట్రగుల్ పడుతూ ఉంటాం ఇప్పుడు. అందుకే మాకు ఒక ఇది ఇబ్బంది అనేది కామన్గా ఫేస్ చేశారు. ఆ ఇబ్బంది వేరే వాళ్ళకి ఉండకూడదని హెల్ప్ అన్నది కంపల్సరీ నేను చేస్తానండి. అలాగే ఇంట్లో కూడా అలాగే ఉండేదండి. ఆ ఇబ్బంది మనం ఇవాళ సంపాదించాం, అలా నలుగురు ఇబ్బంది పడకూడదు అన్న ఫీలింగ్. అదే నాకు ఎప్పుడు ఎంత సంపాదించిన ఇవాళ ఈ స్టేజ్లో ఇంకే పై స్టేజ్కి వెళ్ళినా అది ఎప్పటికీ మర్చిపోండి. దానికోసమే నాకు శత్రువులందరూ మా ఊరంతా నేనంటే గౌరవం, నాకు ఊరి మీద అంతా గౌరవం. ఏ జనరేషన్ అయినా, పెద్ద జనరేషన్ అయినా మిడిల్ జనరేషన్ అయినా చిన్నవాళ్ళైనా నాకు ఇచ్చే గౌరవం నాకు ఇస్తారు. ఈరోజు ప్రతిష్ట నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అంతలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఊరు పేరున వచ్చి అందరూ సహకారం చేస్తామని అంత గ్రాండ్ సక్సెస్ అయిందండి. అది వాళ్ళ పట్ల నేను ఇచ్చే గౌరవమే నేను అనుకుంటున్నానండి. గుడి నిర్మాణానికి అంచనా వేసుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా మీరు వెనకాడలేదు, క్వాలిటీలో కూడా వెనకాడల. ఎవరైనా అయితే అంటే వేరే వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటే బాగుంటుంది ఫైనాన్షియల్గా కూడా అని అనుకుంటారు. మీరు ఎందుకు ఎవరు చేయలేదా? లేదు అంటే మీరు ఓన్గానే నిర్మించాలనుకున్నారా? మేడం, నేను అంటే ఇక్కడ మీడియా ద్వారా నేను అలా అని నేను అనకూడదు. నేను చాలా వరకు సంపాదించేవండి. ఈ గుడి అన్నది నాకు నేను ఒక జీవితంలో ఒక మైలురాయి కింద పరిగణించానండి. దానికోసం ఆ మైలురాయిని నేనే క్యాచ్ చేయాలి కానీ ఇంకొకరికి దీంట్లో పార్టిసిపేట్ అన్న ఫీలింగ్ తోటే నేను చేశాను. ఇది నాకు ఈ గ్రామ ప్రజలందరూ ఇచ్చిన నాకు ఒక అమూల్యమైన డైమండ్ లాంటిదండి. అలాంటిది ఇంకొకరికి ఇస్తున్నది, షేర్ ఎత్తున్నది ఆ ఓయ లేదండి అసలు. నేను ఏ రోజునైతే గ్రామ మీటింగ్లో A to Z నేను ప్రతిష్ట వరకు సాయంత్రం వరకు నేనే చేస్తాను. ఎవరిది ఓ రూపాయి కూడా నేను దీంట్లో కలుపుకోను అన్న ఏ మాట మీద అయితే ఉన్నానో ఆ మాట ప్రకారంగా ప్రతిష్ట అవ్వేదాకా అలాగే నేను చేశానండి. అలాగే గ్రామ ప్రజలు ఏ విధంగా అన్నారో నీ వెన్నంటి ఉంటానని అలాగే ప్రతిష్ట అవ్వేదాకా గ్రామ ప్రజలందరూ పేరున అలాగే నాకు సపోర్ట్ చేశారు. ఇంకా అంతకన్నా ఆనందం. నిర్మించేటప్పుడు కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యా? శంకుస్థాపన ముహూర్తం పెట్టిన తర్వాత ఇంకా ఇంజనీర్లకి వాళ్ళకి ప్లాన్ చేయకుండా పర్లేదు ఇది చెరువులోకి వెళ్తలేదు కదా అని గుడి స్టార్ట్ చేశాను. ఇప్పుడు శిల్పి గారి చేత కూడా కొద్దిగా చెరువు పక్కన కదా ఒక 20 అడుగుల నుంచి గుడి అంతా కాంక్రీట్ వేస్తే ఏం అవదన్నారు. సరే అలా వేసేయండి అంటే, లేకపోతే ఒకసారి మట్టి తీసి సాయిల్ టెస్టింగ్ ఏమైనా చేద్దామంటే అవసరం లేదన్నారు.
అలాగే చేసేసాం. చేస్తే స్లాబ్ 2020 అక్టోబర్ 10వ తారీఖున స్లాబ్ వేసాం. స్లాబ్ వేసిన ఒక నెల దాకా బాగానే ఉంది. నెల నుంచి స్లాబు ఇది సెంటరింగ్ తీసిన తర్వాత రోడ్డుకి చేసాం. అది ఈ దక్షిణ వైపున చెరువు అండి. చెరువు ఉండేటప్పటికి కొద్ది ఆ ఈశాన్య వైపున 6 అడుగుల వాల్ పెడితే అంగుళం తగ్గుతూ వచ్చింది. అది 6 అంగుళం రోజు 2-3 రోజులు అయ్యేటప్పటికి రోడ్డుకి గుడికి గ్యాప్ ఏర్పడ్డది. అంటే ఇటు దక్షిణ వైపుకి ఉత్తరం వైపునేమో రోడ్డు, దక్షిణ వైపునేమో ఇది చెరువు. ఇది రోడ్డుకి గుడికి గ్యాప్ వచ్చింది. శిల్పి గారిని, ప్రసాద్ గారిని ఏంటండి ఇలా ఉందంటే, అతని పైకి నేనేదో భయపడతానని ఏం లేదండి, మామూలుగా అలా కామన్గా వస్తుంది అంటే స్లాబ్ వేసాం కదా అది స్టడీ అవుతుంది, స్టడీ ఏ బిల్డింగ్ అయినా అంతే అన్నారు. నిజమేమో అనుకున్నాను. అలా వారం చూసేటప్పుడు కొద్ది గ్యాప్ పెరిగింది. ఇంక మీరు ఏదో నా దగ్గర ఏదో మీరు దాస్తున్నారో, ఇంత గ్యాప్ ఎందుకు వస్తుందంటే వారం అయింది, మీరు 4-5 రోజులు అన్నారు, వారం అయింది, 10 రోజులు ఉంది, గ్యాప్ పెరుగుతుంది అన్నారు. మనం చిన్న పొరపాటు చేసామండి. ఆ రోజుని మనం సాయిల్ టెస్ట్ చేసి ఇంజనీర్ చేత ప్లాన్ తీసుకుంటే సరిపోదును. మనం ఏమో కింద 20 అడుగుల నుంచి కాంక్రీట్ పోత వేస్తున్నాం కదా, ట్రబుల్ ఉండదు అనుకున్నాను. నేనేదో తక్కువ అంచనా వేసాను, మీ సాయిల్ కూడా అంత మంచి సాయిల్ కాదు అన్నారు. ఇంకా ఆ రోజు నుంచి ఒక 10-15 రోజులు నిద్రపట్ల. ఏంటి అమ్మవారు ఎంత మంచి అవకాశం ఇచ్చింది, గుడి చూస్తే ఇలా అన్నదే లైఫ్లో ఎప్పుడైనా ఇది మచ్చ కింద ఉండిపోద్దేమో అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉండేది. ఇంకా అసలు నిద్రపట్టేది కదా. మెయిన్ చాలా డ్రీమ్. అందులోకి ఇంకో విషయం ఏంటంటే, ఈ సంవత్సరాల విషయంలో వ్యాపారం కూడా స్లో చేసి నేను దాని మీదే ఇంట్రెస్ట్ పెట్టి ఇలా జరుగుతుంది ఏంటి అనుకుంటే, ఒకరోజు శిల్పి గారు ఇది కాదు ఒకసారి అమ్మవారికి పొగేద్దాం అని అమ్మవారికి అన్నీ అదే పసుపు అవన్నీ కట్టి పొగేసారు. పొగేసిన తర్వాత అండి నాయుడు గారు, ఇది నాకు వదిలేయండి, ఇంకా నాకేదో ఒక ధైర్యంగా ఉంది. అమ్మవారికి పొగ వేసిన తర్వాత నేను రాజమండ్రి నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి అది వాళ్ళ ఇది బోర్ బాల్ తెస్తారో వాళ్ళు తీసుకొచ్చి తీయించి కాంక్రీట్ పోత వేయించేస్తాను అన్నారు. సర్లే వేయించేయండి, దానికైతే రాజీ పడకండి అంటే వెంటనే ఆ ఈస్ట్ గోదావరిని పిలిపించి వెంటనే సపోర్టింగ్ ఒక 50 అడుగుల్లో సపోర్ట్ చేసి పిల్లలు వేసేసారు. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు దాకా మళ్ళీ కుంగుతూ అంటే లేదు. కానీ ఆ టైంలో ఇంచుమించు 6 అంగుళాలు ఈశాన్యానికి వాల్ ఉండేది. వాటర్ పోస్తే ఇటు వచ్చేది, అంటే ఇటు 3 అంగుళాలు డౌన్ అయిపోయిందండి నైరుతింపింగ్. అప్పుడు అవన్నీ ఒక నెల 2 నెలలు కట్ చేసుకుని మళ్ళీ వాల్ అటు ఏర్పాటు చేసుకుని చాలా ట్రబుల్ పడ్డారు శిల్పి గారు కూడా. అతను కూడా ఈ పని విషయంలో ఒక రాజీ పడలేదు. ఇంకో విషయం ఏంటంటే, మేము అనుకున్నది ఈ గుడి నిమిత్తం అనేది ఒక ఇంత అమౌంట్ కింద మాట్లాడుకున్నాం. ఆ రోజున గ్రామ ప్రజలందరూ అయ్యి బాబు ఎక్కువ అమౌంట్ మాట్లాడేసుకున్నారు అనుకున్నారు. కానీ నాకు ఒక ఆలోచన ఉంది, ఈ గుడి ఎలా అవుతుంది, దీనికి అవుతుందని. కానీ ఆ రోజున స్లాబ్ అయిన తర్వాత అతను మాట్లాడుకున్న అమౌంట్ ఫుల్ఫిల్ అయిపోయింది. నాయుడు గారు ఏం చేయమంటారండి, ఏం కారణం పర్లేదు మీరు చేసేయండి, నేను చూస్తున్నాను కదా మీరు మనసు పెట్టి చేస్తున్నారు, నేను ప్రతి వ్యక్తికి నేనే ఇస్తాను, ప్రతి మీ మనిషికి నేనే ఇస్తున్నాను, చేసేయండి నేను ఇస్తాను అంతేనా, ఇంకా వెనకడకండి అన్న. అలాగే శిల్పి గారు ఏమండి విగ్రహాలు వచ్చినాయి కదా, విగ్రహాలు ఒక 4-5 గ్రామాల గుళ్ళు చూసి విగ్రహాలు చేద్దాం కాదు, విగ్రహాలు చేసేటప్పుడు 4 ఊర్లు అవి చూసి మా ఊళ్ళో అమ్మ విగ్రహం వేరే ఇలాగా చూసి చేద్దామండి. అందులో గ్రామ ప్రజలను తీసుకుని మనం వెళ్ళి చేద్దామండి, చూద్దామండి, దాన్ని బట్టి మీరు చేద్దరు కానీ విగ్రహాలు అన్నాను. ఏమండి నాయుడు గారు, మొన్న నా మాట మీద మీరు వదిలేశారు,
ఇది కుంగుతం ఇవి. ఈరోజు కూడా ఏ ఊరు తిరగవసరం లేదు. నా మాట మీద నాకు అమ్మవారు పొగ వేసినప్పుడే కనిపించారు. చాలా బాగా వస్తాయి. నా మీద నమ్మకంతో వదిలేండి, ఏ ఊరు తిరగవసరం లేదు. నిజంగా అతను అన్న మాటకి నేను అతని మీద వదిలేస్తే చాలా అద్భుతంగా, మీరే చూశారు కదా, చాలా అద్భుతంగా, చాలా బాగా తీర్చిది. దానికి అతనికి చాలా చాలా కృతజ్ఞత పడి ఉంటాను. ఆలయ నిర్మాణం పూర్తి అయిన తర్వాత చైర్మన్గా మిమ్మల్ని నియమించడం జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇది నేను ఆ రోజునే ఫస్ట్ స్టార్టింగ్ మీటింగ్లో అది ప్రతి అమ్మవారు ఆలయం కడతాను నాకు ఇచ్చారు కదా, ప్రతిష్టాపన సాయంత్రానికల్లా మీకు అమ్మవారు ప్రతిష్ఠించి మీకు గుడి అప్పచెప్పేస్తాను అని నేను ప్రజాముఖంగా తెలియజేశాను. అట్లాగే ప్రతిష్టాపన సాయంత్రానికి నేను అమ్మవారి గుడి గ్రామ ప్రజలకి, గ్రామ కమిటీకి, ఉత్సవం కమిటీకి అప్పచెప్పేయడం జరిగింది. మళ్ళీ మీటింగ్ వేసి ఇంత భారీగా గుడి కట్టే రేపొద్దున ఏ కార్యక్రమాలు వచ్చినా నువ్వైతేనే చేయగలవు అని గ్రామ ప్రజలందరూ నాకు చైర్మన్గా అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నేను అమ్మవారే ఇచ్చిందని నాకు చాలా ఆనందం వేసి చైర్మన్ పదవిని నేను తీసుకోవడం జరిగింది. అలాగే రేపొద్దున ఏ కార్యక్రమాలు వచ్చినా ఏది వచ్చినా అమ్మవారి నిమిత్తం నేను ముందుండి నడిపి, ఇది మా ఊరి దేవాలయం పక్కన చెరువు ఉంది కాబట్టి క్షేత్రం అంటారు, ఆ క్షేత్రం స్థాయికి ఎదిగేదాకా నేను ఆర్నెస్లో కృషి చేస్తానని మీ PCN ఛానల్ ద్వారా గ్రామ ప్రజలకి దీన్ని తెలియజేస్తున్నాను. చిన్న ఏజ్లోనే వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఈ స్థాయికి రావడంలో మీరు సంతృప్తి చెందారా? ఫ్యూచర్లో ఇంకా మీరు చేరుకోవాలనుకునే లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నిజంగా నా చిన్న వయసులో నేను బాగా స్ట్రగుల్ పొందానండి. ఆల్రెడీ ఒక స్టాండర్డ్ కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే నా చిన్నప్పుడు అది నేను బిజినెస్లో సంపాదించినంతా నాకు ఒక ఫీలింగ్, ముందర ఆశ సంపాదించి తర్వాత ఖర్చు చేయి. అందుకు నేను ప్రతి రూపాయిని భూమి మీద పెట్టానండి. మా ఫ్రెండ్స్ అనేవారు, ఎందుకురా భూమి మీద పెట్టేస్తున్నాం అంటే తక్కువ రేట్లు అండి, భూమి మీద పెట్టేస్తున్నాం అనేవారు. అది కాదు, నాకు భూమి అంటే ఇంట్రెస్ట్ అన్నాను. ఈరోజు ఆ ఫ్రెండ్స్ అంటున్నారు, వాళ్ళు నాతో సమానంగా సంపాదించారు, వాళ్ళు భూమి మీద పెట్టలేదు, వాళ్ళ డబ్బు అలాగే ఉంది, ఆ లక్ష ఉన్నది. నేను భూమి పెట్టింది 20 రెట్లు పెరిగిపోయింది. ఇవాళ వాళ్ళని నన్ను చూసి వాళ్ళు ఈర్చిపడుతున్నారు. నేను ఏదైనా ముందర ఫ్యూచర్ ఆలోచించి ఏదైనా చేసినా ఏ పనైనా, ఎందుకంటే నేను ఇవాళ నేను వ్యాపారం వచ్చి రాకముందు నీ వల్ల మా బంధువులే నీ వల్ల ఏమవ్వదు, నువ్వు ఎందుకు పనికిరావు అనేవారు. ఆ పదం నాకు నిద్ర పట్టే రోజులు చాలా ఉన్నాయి. ఈ బిజినెస్లో నేను బిజినెస్ చేసి చాలా బాగా సంపాదించి వాళ్ళ చేత నేను ఇవాళ ఎవరైతే అన్నారో వాళ్ళ నోట్ అంటేనే నువ్వు గ్రేట్ అనిపించుకోవాలనుకున్నాను. నిజంగా అది నేను గమ్ముని మాటల రూపాన ఏది చెప్పను, ఏదైనా కంపల్సరీ అనుకుంటే చేసి చూపిస్తా. అది అంటే నేను ఏదో పొగడ్తల కోసం అది అలా చేశాను. అలా ఆ రోజున అంటం వల్లే నాకు ఒక ఛాలెంజింగ్గా, నాకు ఎవరో ఈ వ్యాపారంలో ఇన్స్పైర్ కాదు, వాళ్ళు అలా అంటం వల్ల అదే ఇన్స్పైరింగ్. అది ఆ థాట్నే ఇవాళ నేను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది అనుకుంటాను. 100%. నేను నా ఏజ్ ఇంకా 40+ అండి. కంపల్సరీ వాణిజ్యపరంగా బాగా స్టాండర్డ్ అవి ఫ్యూచర్లో ఒక సేవా సంస్థ పెట్టి, అలాగే రాజకీయంగా ప్రజలందరూ మనల్ని తీసుకుని సేవ చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్. మా PCN ద్వారా PCN ప్రేక్షకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మనం కష్టపడిన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకు సేవ చేస్తే చాలా ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఆనందంగా ఉంటుంది. అది నేను చాలా చాలా చూసా. అదే ఏ గ్రామంలో అయినా ప్రతి వ్యక్తి సంపాదించిన వ్యక్తి ఎంతో కొంత సేవ చేస్తే
ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. అలాగే గ్రామం అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని నేను గాఢంగా విశ్వసిస్తాను. ఇంకోటి ఏంటంటే గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తే ఆ గ్రామ ఎలా అభివృద్ధి చెందుతుందో మెయిన్ ఉదాహరణ మా ఊరు. అలా అందుకు ఈ గ్రామ ప్రజలందరికీ నాకు ఈ శ్రీ తిల్లపల్లమ్మ మారమ్మ అమ్మవారి దేవస్థానం కట్టే అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నేను రుణపడి ఉంటానని ఈ మీ PCN ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు మా PCN ప్రేక్షకుల తరపు నుంచి ధన్యవాదాలు. అలాగే మీ PCN వారు ఈ తెల్లపొడి వచ్చి మా ద్వారా ఇంటర్వ్యూ తీసుకుంటాం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరో లీడర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.